అందరూ బాగున్నారా? నేను మిస్ దేవి హెల్ప్ ఛానల్ స్వాగతం. మీ అందరికీ నమస్కారం. అయితే కనుమ కనుమ అంటే కనుమ అంటే అందరూ కూడా నాన్ వెజ్ ఎక్కువగా వండుకుంటారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే నాన్ వెజ్ వండుకోవడమే కనుమ విశేషం కాదు. గోపూజ మా పూర్వం అయితే ఎద్దులు అంటే ధర్మమే ఎద్దుగా చెప్పేవారు. ఎద్దు యొక్క డెక్కలతో ఎద్దు దున్నినటువంటి భూమి అది ఆరోగ్యదాయకమైన సంపదనిచ్చేది. అలాంటి ఎద్దులు ఇంకా ఆ యొక్క ఆవులు వాటిని పూజ చేసేవారు. ఆ యొక్క గోవులు ఇంకా ఎద్దులు వాటిని పూజించి వాటికి మంచి గ్రాసం వేసి చక్కగా వాటిని పూజించి వాటిని సేవించేవారు. ఆవేళ పూర్వం ఇలాగే చేసేవారు. అయితే ఇప్పుడు నేటి సమాజంలో ట్రాక్టర్లు ఇవన్నీ దున్నేస్తున్నాయి. ఎద్దులని అసలు చూద్దామన్నా ఎక్కడ ఉండట్లేదు, కనుమ అయిపోతుంది. అయితే నాకు తెలిసి ఆంబోతులు అచ్చోసి వదిలేవారు. అది ఆ యొక్క పూజ చేసి అచ్చోసి వదిలితే అది ఎవరి పొలాల్లో అయితే అది ఎడుతుందో అదంతా కూడా బాగా పండుతుంది, అది సారవంతమైన భూమిగా మారుతుంది, శ్రేష్టమైనటువంటి ఆహార పంటలను ఇస్తుంది అని చెప్పి నమ్మేవారు. ఆ యొక్క ఎద్దు ఎవరి దాంట్లోకి వెళ్ళి ఎటువంటి పంట పాడు చేసినా ఏమనేవారు కాదు. అలాంటి గోపూజ పశుపూజ కనుమ రోజున ముఖ్యంగా చేస్తారు. కనుమ యొక్క విశిష్టత అది. అయితే ఈ యొక్క గోవుకి ఇంకా ఎద్దుకి కూడా వివాహం కూడా చేసేవారు. చిన్నప్పుడు నేను చూశాను, నా అదృష్టం అది. లక్ష్మీనారాయణలాగా వాటికి చక్కగా పూజ చేసి కళ్యాణం చేసి చక్కగా వేదమంత్రాల మధ్యలో వేదఘోష మధ్యలో పూజ చేసి చక్కగా అందరికీ భోజనాలు అవి పెట్టేవారు. నేను అందులో నాకు కూడా అవకాశం దొరకడం పురాకృత పుణ్య విశేషం. ఈ కనుమ యొక్క విశిష్టత ముఖ్యంగా మనకి పంటలు పండడానికి సహాయం చేసిన ఎద్దులు ఇంకా గోవులు వాటిని పూజ విశిష్టతే ఈ యొక్క కనుమ పూజ. అయితే కనుమ యొక్క విశిష్ట చెప్పడం అనేది మీకు నచ్చినట్టయితే హ్యాపీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.